మంచి రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ రావాలంటే చికెన్ ఫ్రై, బగారన్నం ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. సింపుల్‌గా అయిపోవాలి, టైం తక్కువ ఉండాలి, టేస్ట్ బావుండాలి. అలా అనుకున్నప్పుడు అండ్ రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ రావాలంటే ఈ వీడియో ఫాలో అయిపోండి. ఈజీగా అయిపోతుంది. 1 కేజీ చికెన్ కడుక్కొని పక్కన పెట్టేసుకొని, పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకొని, సన్నగా కట్ చేసి వేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా బ్రౌన్ అయిన తర్వాత డైరెక్ట్ చికెన్ యాడ్ చేయండి. చికెన్‌లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా మనం చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కలేమాకు, పుదీనా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొద్దిసేపు పెట్టుకొని మసాలా ప్రిపరేషన్‌కొస్తే ధనియాలు 2 చెంచాలు, 4 జీడిపప్పులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం హాఫ్ టీ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకొని, ఉప్పు తగినంత వేసేసుకొని, మీకు కారం ఎంత కావాలో అంత వేసేసుకొని, మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోండి చికెన్. అసలు విషయం ఇక్కడే ఉంది. చికెన్ ఎంత ఫ్రై చేసుకుంటే మీకు అంత టేస్ట్ ఉంటది. ఆ తర్వాత మసాలా మనం ప్రిపేర్ చేసింది కూడా యాడ్ చేసుకుంటే అప్పుడు స్టార్ట్ అయితుంది చికెన్ స్మెల్ ఎంత బావుంటుందో. ఇంకా సిమ్‌లో పెట్టుకొని కొంచెం సేపు రోస్ట్ చేసుకుంటే పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసిండ్రా బగారన్నంతో సర్వ్ చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటదో రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి.